Hello everyone, welcome to my channel. I hope everyone is doing good. Today's recipe Szechuan egg fried rice. Szechuan egg fried rice చేయడానికి మనం ముందుగానే కొన్ని వెజ్జీస్ మనకి ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వెజ్జీస్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. దట్ ఈస్ ప్రెప్ వర్క్ ఆల్రెడీ డన్. దెన్ మనం తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ ఎగ్స్ ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే తర్వాత వెజ్జీస్‌తో పాటు మనం ఎగ్స్ ఏసామంటే మరీ అసలు చాలా స్క్రాంబుల్ అయిపోతాయి. అవి చాలా చిన్న చిన్న పీసెస్‌గా అయిపోతాయి. సో, అవి మళ్ళీ మనకి టేస్ట్ అంత రాదు ఎగ్‌ది. సో, అందుకని నేను ముందే సెపరేట్‌గా ఎగ్స్ ఫ్రై చేసేసుకుంటున్నాను. నేను 3 మెంబర్స్‌కి 3 ఎగ్స్ తీసుకున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసి, ఎందుకంటే నేను ఇక్కడ ఆయిలు కొంచెం తక్కువ వేశాను. సో, అది కింద స్టిక్ అయిపోతూ ఉంటుంది. సో, నేను వెంటనే దాన్ని స్టిర్ చేసేస్తున్నాను. నేను ఇందులో కొంచెం వెజ్జీస్ కూడా తక్కువ వేస్తున్నాను. ఎందుకంటే రైట్ నౌ నా దగ్గర ఎక్కువ వెజ్జీస్ అవైలబుల్‌గా లేవు. సో, అందుకే ఈజీ రెసిపీని సెలెక్ట్ చేసుకున్నాను డిన్నర్ కోసం. మీరు మీ దగ్గర ఎన్ని టైప్ ఆఫ్ వెజ్జీస్ ఇట్స్ యువర్ చాయిస్ అనమాట. మీరు ఏవైతే తినగలరో అన్నీ వేసేసుకోవచ్చు. నో ఇష్యూ. చూసారా, ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి స్టిక్ అయిపోతుంది. ఇట్స్ ఓకే. నో ఇష్యూ. ఆయిల్ తక్కువ తినాలి కదా! ఓకే. ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయినట్లుంది. దీన్ని మంచిగా ఒకసారి కలిపేసుకొని పక్కన తీసేసి పెట్టేసుకుందాం సపరేట్‌గా. తర్వాత యాడ్ చేద్దాం మనము. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్యాన్‌లోనే నేను ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. అందులోనే ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, ఆవాలు వేశాను. అవి ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనిద్దాం. తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి, అది కూడా ఒక్క 1 మినిట్ అట్లా ఫ్రై అవ్వనిచ్చేసి ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేస్తాను నేను ఇప్పుడు. ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఆనియన్స్ యాడ్ అయ్యాక ఒక 2 మినిట్స్ కొంచెం ఫ్రై అవ్వనిచ్చేసి ఇక వెజ్జీస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ లైక్ బ్రోకలీ అండ్ క్యాబేజ్, గోబీ, బీన్స్, ఇట్స్ అవర్ చాయిస్ అనమాట. ఏదైనా యాడ్ చేసుకోవచ్చు మనం వన్ ఆఫ్టర్ వన్. ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం కదా! ఇవి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం మీడియం ఫ్లేమ్ మీద. మళ్ళీ ఫ్లేమ్ ఎక్కువ పెట్టేసుకుంటే అవి స్టిక్ అయిపోయి మాడిపోద్ది. సో, మీడియం ఫ్లేమ్ మీదే చేసేసుకుందాం ఈ ప్రాసెస్ మొత్తం మనం. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. కొంచెం సాల్ట్ వేస్తే కొంచెం ఫాస్ట్‌గా కుక్ అవుతుంది. అందుకని ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేశాను. మరీ గోల్డెన్ బ్రౌన్ ఏం అవసరం లేదు. కొంచెం క్రంచీగా ఉండడానికి మనం కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు. ఇప్పుడు ఇక్కడ మనకి కావాల్సిన వెజ్జీస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. మన చాయిస్ ఆఫ్ వెజ్జీస్. నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు, అందుకే నేను చూపించట్లేదు. తర్వాత ఇందులోకి నేను షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను కాబట్టి మనకు ఒక ప్యాకెట్ మసాలా ఉంటుంది కదా! నేను అదే తీసుకున్నాను ఈరోజు. అది యాడ్ చేశాను. అది యాడ్ చేసి ఒక 1 మినిట్ అట్లా ఫ్రై అవ్వనిస్తే కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది. స్మోకీ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. తర్వాత నేను జింజర్ గార్లిక్ పేస్ట్ నేను ముందు యాడ్ చేయలేదు. ఎందుకంటే మనం ఆయిల్ తక్కువ వేసాం కదా! మళ్ళీ ప్యాన్‌కి స్టిక్ అయిపోతుందేమోనని చెప్పేసి నేను ఇప్పుడు ఈ పాయింట్‌లో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక 1 మినిట్ ఫ్రై అవ్వనిస్తే సరిపోతుంది. పచ్చి వాసన అదంతా పోతుంది.
చూసారా ఇప్పుడు స్టిక్ అవ్వట్లేదు జింజర్ గార్లిక్ పేస్ట్ ప్యాన్‌కి. ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఎగ్స్, వాటిని కూడా ఈ పాయింట్‌లోనే యాడ్ చేసేద్దాం. కారం, ఎగ్స్, స్పైసెస్ అన్నీ ఇప్పుడే యాడ్ చేసేసుకుందాం. ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. అందుకే మనం ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం అనమాట. ఇన్ కేస్ మనం ఇప్పుడు ఫ్రై చేయాలంటే అదంతా స్టిక్కీగా అయిపోయి ప్లస్ దట్టు కొంచెం బిగ్ చంక్స్‌గా ఫార్మ్ అవుతది. బిగ్ చంక్స్‌గా ఫార్మ్ అవుతే మనం తీసుకున్న 3 ఎగ్సే కదా! సో, అంత పెద్ద చంక్స్‌గా ఉంటే మనం ఎవ్రీ బైట్‌కి రాదు ఎగ్ పీస్. అందుకని నేను ముందుగానే ఫ్రై చేసుకున్నాను. దట్టు కొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తుంది ఇప్పుడు ఫ్రై చేస్తే. అందుకని సెపరేట్‌గా ఫ్రై చేసుకుంటే ఏ ఇష్యూ ఉండదు. ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేశాను కదా! ఎందుకంటే కారం ముందే ఏస్తే అది మాడిపోతుంది. అందుకని ఇప్పుడు యాడ్ చేశాను. వెంటనే రైస్ కూడా యాడ్ చేశాను. ఇఫ్ మీకు కావాలంటే ఇక్కడ మనం సోయా సాస్, చిల్లీ పేస్ట్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఎక్కువ ప్రిఫర్ చేయను. అందుకని నేనేం యాడ్ చేయట్లేదు. ఇక్కడ గరం మసాలా హోమ్‌మేడ్ అది యాడ్ చేశాను. ఇంకా స్టిర్ చేసేసుకొని పుదీనా, కొత్తిమీర యాడ్ చేసేసుకోవడమే అంతే. జస్ట్ చాలా సింపుల్ రెసిపీ. షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ అంటే మనం ఏదో ఒక ఇటాలియన్ డిష్ అలా అనుకుంటాము. ఏం లేదు, ఏదైనా మనం మోడిఫై చేసేసుకొని మనం చేసేసుకోవచ్చు. చూసారా? అయిపోయింది హోమ్‌మేడ్ షేజ్వాన్ ఫ్రైడ్ రైస్. మన చాయిస్ అనమాట. ఎగ్స్ కావాలంటే ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు. లేదా చికెన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్స్ అవర్ చాయిస్. మన టేస్ట్, మన ఫ్లేవర్‌కి తగినట్లు మనం చేంజ్ చేసేసుకోవడమే. మంచిగా కలిపేసేసుకొని ఒక 1 మినిట్ అలాగే ఫ్రై అవ్వనిస్తే సెట్ అయిపోతుంది. చూసారా ఎంత ఈజీగా చేసుకున్నామో. యాక్చువల్లీ నాకు అసలు కుకింగ్ రాదు. బట్ నేను ఐయామ్ లెర్నింగ్ డే బై డే. అంతే. ఫైనల్‌గా అయిపోయింది షేజ్వాన్ ఎగ్ ఫ్రైడ్ రైస్. Thank you for watching. Please subscribe the channel and please like the video, share the video.